బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, కమలాపూర్ మండలంలో ఒక గ్రానైట్ వ్యాపారి మీద బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు, 50 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు అంటూ నమోదైనటువంటి కేసు విషయంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఉండగా వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది మనకు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా న్యాయం గెలిచింది అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఈ ఆనందం వ్యక్తం అవుతోంది. పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి చూసాం. పోలీస్ స్టేషన్ దగ్గర వాగ్వాదం జరిగిన విషయాన్ని కూడా మనం చూసాం. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పాడి కౌశిక్ రెడ్డిని కావాలని ఇబ్బంది పెడుతోంది. ఇంటెన్షనల్గా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టడం కోసం అంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో కోర్టులో కోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డికి ముందుగా 14 రోజుల రిమాండ్ ఉంది అంటూ కొన్ని వార్తలు చక్కెర్లు కొట్టాయి. కొంత రకరకాలైనటువంటి వార్తలు బయటకు వచ్చాయి. కానీ మొత్తం మీద కోర్టులో ఆయనకు బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి తీర్పును వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన సొంత పూచీకత్తు మీద కౌశిక్ రెడ్డిని విడుదల చేస్తూ షరతులతో కూడినటువంటి బెయిల్ను కోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. రైట్, ఈ అంశానికి సంబంధించి అసలు పాడి కౌశిక్ రెడ్డి ఆయనకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారనేది ఒకసారి ఆయన మాటలోనే చూద్దాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు, మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ కేసులకి భయపడేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలిప్పుతారు రేపు మొత్తం బట్ట ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా
దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతా. ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున్న నుంచి టైర్డ్ అయి ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా. డీటెయిల్స్, చాలా డీటెయిల్స్, ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, మంత్రులు ఏమేమి స్కాములు చేస్తారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఎన్ని కేసులు పెడితే, ఎన్ని అరెస్టులు చేసినా సరే ఖచ్చితంగా AK-47 లాగా పేలతాను, మీ సంగతి తేలుస్తాను అంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. అలాగే రేపు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అలాగే పాడి కౌశిక్ రెడ్డి కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా ఆయనే చెప్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి విషయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు సంబంధించి తనని ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో, ఎక్స్టార్షన్ చేశారో అంటూ కేసు పెట్టారో, అసలు నిజంగా ఎక్స్టార్షన్ ఎవరు చేస్తున్నారో, కాంగ్రెస్ నాయకుల ఎక్స్టార్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన నిజాలను రేపు నేను బయట పెట్టబోతున్నాను అంటూ ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులకు సంబంధించిన చాలా విషయాల గురించి మీడియా ముందు మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ RTV మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.